హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి వైర్లెస్ కెరీర్స్లో ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఓకే, సో వైర్లెస్ ఫీల్డ్, సో మీ అందరికీ తెలుసు నేను టెలికామ్ అండ్ వైర్లెస్లో వర్క్ చేశాను. సో ఈరోజు మనం వచ్చేసి ఏ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉండొచ్చు వైర్లెస్లో, ఆ తర్వాత ఎంట్రీ స్టేజ్ ఆఫ్ ది కెరీర్లో అవేర్నెస్ తెచ్చుకోవడం ఎట్లా, ఆ తర్వాత ఎంట్రీ స్టేజ్ ఆఫ్ ది కెరీర్లో ఏం జాబ్స్ చేస్తే మంచిది, తర్వాత న్యాచురల్గా ఈ ఇండస్ట్రీలో అంటే ఈ వైర్లెస్ ఫీల్డ్లో కొన్ని తెలియకుండా జాబ్స్ ఆటోమేటిక్గా అనుకోకుండా జాయిన్ అయిపోతారు బీటెక్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, సో అవి ఏంటనేది చూద్దాం. కొన్ని మిస్టేక్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇప్పటికీ చేస్తున్నారు. 10 సంవత్సరాలైనా, 12 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా ఇట్లా చేస్తూనే ఉన్నారు మిస్టేక్స్. ఇంకా అంటే వాళ్ళు రికవరీ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారనమాట. ఓకే, అంటే జాబ్స్కి కానీ లేకపోతే అట్లా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు. మెయిన్ పాయింట్ ఏంటంటే అవేర్నెస్ లేకుండా ఊకే జాబ్ వస్తే జాయిన్ అయిపోవడం, జాబ్ వస్తే జాయిన్ అయిపోవడం. సో ఇట్లా వాళ్ళు అన్ఫార్చునేట్లీ ఏదో ఒక దాంట్లో డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళిపోయినారు అనమాట. బట్ అది దాదాపు అది ఇంజనీర్ చేసే జాబ్ కాదు ఫస్ట్ పాయింట్. ఓకే, ఇది ప్యూర్లీ ఫర్ బీటెక్ పీపుల్ ఈ వీడియో వచ్చేసి. ఓకే, జనరల్ ఆల్ డిగ్రీస్కి అప్లికబుల్ కాదు. మెయిన్ పాయింట్, దిస్ ఈజ్ అ డిస్క్లైమర్ ఫర్ దిస్. ఓకే, అండ్ ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ సింప్లీ వితౌట్ ఎనీ బ్లైండ్గా ఈ జాబ్లో జాయిన్ అయిపోతారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. వైర్లెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వైర్లెస్ ఫీల్డ్లో కొన్ని చెత్త జాబ్లు ఉన్నాయి, కొన్ని మంచి జాబ్లు ఉన్నాయి. అంటే చాలా వేరియేషన్స్ ఉన్నాయన్నమాట వైర్లెస్ ఫీల్డ్లో. నేను లిస్ట్ ఆఫ్ జాబ్స్ చెప్తాను, ఆ తర్వాత విల్ డిసైడ్ అబౌట్ ఆర్ వి విల్ డిస్కస్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ జాబ్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ఎంట్రీ లెవెల్. అంటే ఇప్పుడు చెప్పే లిస్ట్ ఆఫ్ జాబ్స్ కొంతమంది చేయొచ్చు, దానికి బీటెక్ చదవాల్సిన అవసరం అస్సలు లేదు, జీరో యాక్చువల్గా. అన్ఫార్చునేట్లీ బీటెక్ చదివిన వాళ్ళు కూడా దాంట్లోనే ఉన్నారు. ఓకే, సో ఇది వచ్చేసి నేను అన్ని డిగ్రీస్కి మాట్లాడలేదు ఈరోజు ఓన్లీ కొన్ని డిగ్రీస్ గురించే మాట్లాడుతున్నాను, ఎక్స్క్లూజివ్లీ బీటెక్ అండ్ ఎస్పెషల్లీ ఈసీ. ఓకే, సో ఈసీ అంటే కమ్యూనికేషన్ జాబ్ కాబట్టి కమ్యూనికేషన్లో ఏ జాబ్ వచ్చినా సూపర్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం యాక్చువల్లీ. బట్ రియల్ ఫ్యాక్ట్ ఈజ్ టెలికామ్ అండ్ వైర్లెస్ ఫీల్డ్లో దానంత చెత్త జాబులు బీటెక్ వాళ్ళు చేస్తున్నారు అన్ఫార్చునేట్లీ. ఓకే, అంటే ఏదో ఊకే ఐటీ అయ్యి లేకపోతే 10th క్లాసు ఫెయిల్ అయ్యి ఇట్లా ఏదో కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ లేక అట్లాంటి వాళ్ళు చేసే జాబ్ని బీటెక్ వాళ్ళు చేస్తున్నారు. సో లెట్స్ ట్రై టు గెట్ ఇన్ టు వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ వాట్ దే ఆర్ రియలీ డూయింగ్. ఓకే, సో ఇదేంటంటే ఆర్ఎఫ్ అంటారు అన్నమాట. ఫస్ట్ జాబ్ వచ్చేసి ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజనీర్ అంటాం. తర్వాత ఇవి వచ్చేసి మెయిన్గా ఆ టవర్ల దగ్గర పోయి పనిచేస్తుంటారు. మీరు ఇంతకుముందు మా ప్రీవియస్ వీడియోస్ చూసారంటే నేను వచ్చేసి మన ఫీల్డ్ గురించి కొంచెం చెప్పాను, జస్ట్ ఒక 1 minute రిపీట్ చేస్తాను దాని గురించి. ఓకే, ఇక్కడ ఫోన్ ఉంటుంది, తర్వాత టవర్ ఉంటుంది, తర్వాత పక్కన ఇంకొకటి కోర్ అనే ఒకటి ఉంటుంది అన్నమాట. కోర్ అంటే మన డేటా సెంటర్ లాగా ఉంటుంది. అంటే మన యూట్యూబ్ ప్యాకెట్స్ కావచ్చు, వాట్సాప్ ప్యాకెట్స్ కావచ్చు, అంటే వాట్సాప్ డేటా కావచ్చు, ఇట్లా పోయి వస్తూ ఉంటుంది అనమాట. మనం పంపించేది కానీ రిసీవ్ చేసుకునేది కానీ ఇట్లా రకరకాల పోతూ ఉంటుంది అన్నమాట. ఇది మన ఫీల్డ్ యాక్చువల్గా. సో కమింగ్ టు ద కెరీర్స్, నేను ఐ కమ్ బ్యాక్ టు ద లిస్ట్ ఆఫ్ కెరీర్స్. ఫస్ట్ వచ్చేసి ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజనీర్. వీడేం చేస్తాడు, టవర్ల దగ్గర పనిచేస్తాడు అనమాట. అంటే టవర్ల దగ్గర పనిచేసేది ఏం పని చేస్తాడు అంటే ఇన్స్టలేషన్ అని ఉంటుంది అనమాట. తర్వాత టవర్ ఎరెక్షన్ అంటారు. ఇట్లా ఏవో రకరకాల వర్క్స్ ఉంటాయి. బేసికలీ ఇట్ ఈస్ ఎ ఫీల్డ్ వర్క్ అనమాట. సైట్ ఇంజనీర్స్, తర్వాత నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ఇంజనీర్స్, తర్వాత సైట్ ఇంజనీర్స్, తర్వాత ఓఏఎం ఇంజనీర్స్ అంటారు అనమాట, ఆపరేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మెయింటెనెన్స్. వీటికి వచ్చేసి 90% ప్యూర్ టెక్నికల్ స్కిల్స్ అసలు అవసరమే లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, ప్యూర్ టెక్నికల్ స్కిల్స్ అవసరమే లేదు. ఒక ఇంటర్మీడియట్ వానికి ట్రైనింగ్ ఇచ్చినా కూడా వాడు చేస్తాడు, ఫెయిల్ అయినా పర్లేదు. ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్. ఓకే, సో అన్ఫార్చునేట్లీ దీంట్లో ఉన్నారు బీటెక్ వాళ్ళు. బట్ ఇంకొక సాడ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ వాడు చేస్తున్నాడు ఏదో కరెక్టే, 1 year 2 year
అప్పటికే ఇంకా అర్థమైపోతుంది అనమాట. ఎంట్రీ లెవెల్లో జాయిన్ అయినారు, 1 year 2 year మంచి నోకియా, శాంసంగ్ ఇట్లాంటి బిగ్ కంపెనీస్, హువావి, జెట్టి ఇట్లాంటి వెరీ బిగ్ కంపెనీస్, వరల్డ్ వైడ్ బిగ్ కంపెనీస్ అనమాట. వాటిలో చేసుకుంటూ ఒక 1 or 2 yearకి ఫస్ట్ ఒక జ్ఞానోదయం అసలు నేను ఏం చేస్తున్నా, బీటెక్ ఏం చదివినా, తర్వాత సరే బీటెక్ చదివినాను, ఒక 1 yearలో నాకు తెలిసిపోయింది, కొంచెం వేరే జాబ్కి షిఫ్ట్ అవుదాం, లేకపోతే కొంచెం కెరీర్స్ బాగు చేసుకుందాం, లేకపోతే మంచి డీసెంట్గా ఒక సజెషన్ తీసుకుందాం, లేకపోతే ఒక మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏదో సంథింగ్ జాయిన్ అవుదాం. అది ఏ ఇన్స్టిట్యూట్ దట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఇట్స్ నాట్ నెససరీ దట్ మై ఇన్స్టిట్యూట్. నేను ఏమంటున్నానంటే వాళ్ళు రియలైజ్ అయ్యి నెక్స్ట్ న్యూ ట్రైనింగ్ తీసుకుని డీసెంట్గా ఏదో సిస్టమ్ దగ్గర కూర్చొని చేసే జాబ్, ఇట్లా మంచి డీసెంట్ జాబ్ వెతుక్కోవడం అనేది 99% మానేసినారు దెబ్బకి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దాంట్లో అన్ఫార్చునేట్లీ దాంట్లో ఆన్సైట్స్ కూడా ఉన్నాయి మళ్ళీ, అంటే వేరే కంట్రీస్కి పోవడం ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో ఈ భ్రమలో డైరెక్ట్గా 10 సంవత్సరాలు స్పెండ్ చేస్తారు యాక్చువల్లీ. అంటే ఇక్కడ నువ్వు నెక్స్ట్ జాబ్కి డీసెంట్ జాబ్ చేయాలనుకునే దానికి ఎలిజిబిలిటీ కోల్పోతారు, ఫస్ట్ పాయింట్. ఓకే, సో నా దగ్గర ఒకటి వచ్చాడనమాట కేస్ స్టడీ. వాడు అన్ని వేరే కంట్రీస్ అన్నీ తిరిగి వచ్చినాడు. అంటే ఈ ఆర్ఎఫ్ జాబ్లోనే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా కదా, వాడు వేరే కంట్రీస్ మొత్తం అంతా తిరిగి వచ్చాడు. అంటే వేరే కంట్రీస్ తిరిగి వచ్చినారు అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా జనరల్గా ఏమనుకుంటారు, అరే వీనికి మంచి నాలెడ్జ్ ఉందిరా, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, సూపర్ ఇంకా వీడు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు, రైట్? మంచి సూపర్ శాలరీ, సూపర్ ప్యాకేజ్, అది ఇది లైఫ్ సూపర్గా సెట్ అయింది ఇట్లా అనుకుంటుంటారు. సరే సెట్ అయిందని అనుకుందాం. ఓకే, మరి సెట్ అయింటే మళ్ళీ నా దగ్గరికి ఎందుకు రావాలి, రైట్? విత్ సాలిడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు వచ్చి డైరెక్ట్ నా ఎదురు వచ్చి కూర్చున్నాడు, సార్ నాకు కెరీర్ జాబ్ గ్యారంటీ ఇస్తారా అని చెప్పేస్తున్నాడు. సో వాట్ ఐ హ్యావ్ టు టెల్ టు హిమ్? ఆర్ఎఫ్లో పరిస్థితి ఇట్టుంటుంది. వాళ్ళు వేరే కంట్రీస్ అన్నీ తిరిగి వచ్చినానికి వానికి జ్ఞానోదయం బాగుంటుంది, నాలెడ్జ్ సూపర్ ఉంటుంది, రైట్? ఎక్సలెంట్ అనమాట. ఇంకా వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ కమింగ్ టు మీ దెన్, రైట్? ఇక్కడ ఏం చేసినాడంటే వాడు ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ని కోల్పోయినాడు. నేను సపరేట్గా చెప్తాను ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ ఏంటనేది వైర్లెస్లో. ఓకే, సో ఇండస్ట్రీ లైఫ్ సైకిల్ని కోల్పోయినాడు అంటే దాని అర్థం ఏంటంటే ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అసలు, ఎందులో ఫ్యూచర్ కెరీర్ బాగుంటుంది, ఎందులో హయ్యెస్ట్ ప్యాకేజెస్, ఎందులో చాలా మంచి డీసెంట్ వర్క్, ఎందులో మనం ఆఫీస్లోనే కూర్చొని చేసే వరకు, ఇలాంటివన్నీ కోల్పోయినాడు. అంటే వాడు 10-11 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కిడ్స్ ఉన్నా ఏమున్నా ఆ తిరగడానికి, ఆ టవర్స్ దగ్గర కూర్చొని తిరగడానికే సరిపోయింది. ఈజ్ డన్ బీటెక్. ఓకే, సో ఇలా చేశాడనమాట. నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, నేనేం సలహా ఇవ్వాలి? సో అట్లాంటి వాళ్ళు వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్స్ ఉందన్నమాట ఒకటి. ఇంకా వాళ్ళు ఓన్లీ ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఉంటూ వాళ్ళ లైఫ్ ఇంక అంతే, వాళ్ళు ఓన్లీ టెస్టింగ్ ఏదో నేర్చుకుని కొంచెం ఇంకా కంపెనీలోనే స్ట్రగుల్ అవుతూ స్పెండ్ చేయాలి అంతే రిటైర్మెంట్ వరకు. అట్లాంటి వాటికి మాత్రమే పనికొస్తారు అనమాట. సో ఇప్పుడు నేను కొన్ని లిస్ట్ ఆఫ్ జాబ్స్ చెప్తాను, వాళ్ళు వచ్చేసి ఈ ప్రోటోకాల్ టెస్టింగ్ అనే దానికి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, సో అంటే లిస్ట్ ఆఫ్ స్కిల్ సెట్ చెప్తాను. ఆర్ఎఫ్, తర్వాత ఓఏఎం, తర్వాత కేపీఐ అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్, ఓఏఎం అంటే ఆపరేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, తర్వాత ఎన్పిఓ అంటే నెట్వర్క్ ప్లానింగ్ అండ్ ఆప్టిమైజేషన్, తర్వాత సైట్ ఇంజనీర్, రైట్? ఆర్ఎఫ్ ఇంజనీర్. ఇట్లా వీళ్ళందరూ వచ్చేసి సేమ్ కేటగిరీ కిందకి వస్తారనమాట. అంటే అవేర్నెస్ లేకుండా స్టార్టింగ్లో ఇమ్మీడియట్ జాబ్ వచ్చిందని చెప్పేసి జాయిన్ అయిపోయి కెరీర్ అంతా నాశనం చేసుకుని 10-15 సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక, ఎవరి దగ్గర సలహాలు అడగాలో తెలియక, దే ఆర్ లిటరల్లీ స్పెంట్ దే లాస్ట్ దేర్ లైఫ్ బేసికలీ. మంచి డీసెంట్ లైఫ్ కోల్పోయినారు బీయింగ్ ఎ బీటెక్. ఓకే, సో ఇద్దరైతే 16 years ఎక్స్పీరియన్స్, వాళ్ళు నాకు ఈ కెరీర్ గ్యారంటీ ఇస్తారా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. నేనేం మాట్లాడాలి వాళ్ళకు? సో రియలైజేషన్ ఒక 10 years బ్యాక్ జరిగింటే వాళ్ళ లైఫ్ కంప్లీట్గా చాలా బాగుండేది. ఇట్లా ఉన్నారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఐ వాంటెడ్ టు హైలైట్ హియర్. ఓకే, నౌ ఇప్పుడు టైప్ ఆఫ్ వైర్లెస్ జాబ్స్ అంటే మంచి డీసెంట్గా ఆఫీస్లో కూర్చొని చేసుకునేటివి, తర్వాత బిగ్గర్ ప్యాకేజ్ తీసుకునేటివి.
ఓకే విత్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను కంక్లూడ్ చేస్తాను ఈరోజు టాక్. ఓకే, ఒకటి ఉందన్నమాట. అంటే లైక్ మనం ఇప్పుడు ఫోను తర్వాత టవర్ అని అనుకున్నాం కదా. సో ఆ ఇంటరాక్షన్ బేసికలీ అంటే ఒక ఫోన్ ఒక టవర్ ఏం మాట్లాడుకుంటాయి, ఎలా మాట్లాడుకుంటాయి, ఆ గాలిని ఎట్లా అనలైజ్ చేసుకుంటాయి, రైట్. సో ఇది ఒక బిగ్గెస్ట్ వెరీ బిగ్ టెక్నాలజీ. ఇక్కడ మేజర్ పార్ట్ ఇన్వాల్వ్ అయ్యేది వచ్చేసి మెయిన్ ఎలక్ట్రానిక్స్ పీపుల్, ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్ పీపుల్ కూడా. ఓకే, సో ఇది ఒక కోర్ ఏరియా. ఇందాక మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నట్టు కోర్ ఏరియా. ఇక్కడ ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ అస్ 4G ఆర్ 5G ర్యాన్ అంటారు అనమాట. ర్యాన్ అంటే రేడియో యాక్సెస్ నెట్వర్క్. ఇది ఏంటంటే ఫోన్కి టవర్కి మధ్యలో ఉండే టెర్మినాలజీని అనమాట రేడియో యాక్సెస్ నెట్వర్క్ అని అంటారు, ర్యాన్ అంటారు జనరల్గా. సో 4G ర్యాన్, 3G ర్యాన్, 5G ర్యాన్ ఇట్లా ఉంటుంది. సో మన ప్రోటోకాల్స్ అని అంటారు. ప్రోటోకాల్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు నేను తెలుగు మాట్లాడుకుంటున్నాం అంటే మీకు నాకు మధ్యలో ఉండే ఒక రూల్స్ ఆఫ్ కమ్యూనికేషన్, దాన్ని తెలుగు అంటారు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్, తెలుగు మాట్లాడితే తెలుగు, ఉర్దూ మాట్లాడితే ఉర్దూ. ఒక ప్రోటోకాల్ బేసిస్ మనం మాట్లాడుకుంటున్నాం బేసికలీ. ఓకే, సో ఇప్పుడు మీరు నేను మాట్లాడానంటే ప్రోటోకాల్ ఉందని అర్థం. సో అదేవిధంగా ఫోన్కి తర్వాత టవర్కి ఒక ప్రోటోకాల్ ఉంటుందన్నమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్కి చాలా బిగ్ కెరీర్ ఉంది యాక్చువల్గా. అంటే ఇలాంటి అవేర్నెస్ కూడా తెలియని బీటెక్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఇందులో స్ట్రగుల్ అయ్యి, వేరే ఫీల్డ్లో స్ట్రగుల్ అయ్యి, ఇందాక చెప్పిన స్కిల్స్లో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి 2 బ్రాడ్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట ఈ ప్రోటోకాల్ ర్యాన్ దాంట్లో. ఒకటి వచ్చేసి టెస్టింగ్, ఇంకోటి వచ్చేసి డెవలప్మెంట్. ఓకే, టెస్టింగ్కి వచ్చేసి వాళ్ళు కొంచెం కంపెనీస్కి రిలేటెడ్ కొన్ని అఫీషియల్గా కొన్ని కమర్షియల్ టూల్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఆ కమర్షియల్ టూల్స్ నేర్చుకుంటే వానికి అంటే విత్ డొమైన్ నాలెడ్జ్, డొమైన్ అంటే 4G 5G, టూల్స్ అంటే పనిచేసే టూల్స్ అనమాట. టూల్స్, టెక్నిక్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇట్లా ఉంటాయి. పైథాన్ కూడా వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ దానికి స్కిల్స్ ఏమి ఉండాలి? డెవలప్మెంట్ దానికి స్కిల్స్ వచ్చేసి C++, లైనెక్స్, ఇక డేటా స్ట్రక్చర్స్ అంతే, ఇంతకు మించి ఎక్కువ అవసరం లేదు. సో ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళు బేర్ మినిమం నేర్చుకోవాల్సింది ఫస్ట్ డొమైన్ నాలెడ్జ్, విచ్ ఈజ్ ఎస్పెషల్లీ ప్రోటోకాల్, 4G ఆర్ 5G ప్రోటోకాల్స్, ర్యాన్ ప్రోటోకాల్స్. దట్ ఈజ్ వన్ థింగ్. ఇది వచ్చేసి కామన్ అనమాట, టెస్టింగ్కి కావచ్చు, డెవలప్మెంట్కి కావచ్చు. ఓకే, ఇంకొకటి వచ్చేసి మన వర్క్ రిలేటెడ్, అంటే టెక్నికల్ వర్క్ రిలేటెడ్ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, మినిమం కోడింగ్ స్కిల్స్ రావాలి. ఇవన్నీ డీటెయిల్గా నేను నేర్పిస్తాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చెప్పండి. బట్ వీటికి మాత్రం యూ క్యాన్ ఎక్స్పెక్ట్ అట్ ద ఎంట్రీ లెవెల్ మినిమం 9 lakhs to 10 lakhs అట్లా ఉంటుంది అనమాట. ఓకే, సో 8 lakhs 9 lakhs, కాకపోతే మీరు ఒక 1 year అట్లా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఓకే సింపుల్గా నేర్చుకునే కోర్స్ అయితే కాదు, బట్ ఇన్ అండ్ అవుట్ మొత్తం అంతా నేర్పిస్తాను నేను దానికి సంబంధించి. ఇంకోటి ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మన ఇన్స్టిట్యూట్లో లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తాం. లైవ్ ప్రాజెక్ట్స్ అంటే ఎవడో చేసిన ప్రాజెక్టు ఆల్రెడీ కంప్లీట్ అయిన ఇది కాదు. యాక్చువల్గా నేను టాస్క్ అసైన్ చేస్తాను, అంటే ఇది వచ్చేసి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ రావాలి. తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ ఎగ్జాక్ట్లీ ఏముందో అదే ఫీల్ అవ్వాలి నెక్స్ట్ కంపెనీస్కి వెళ్ళేటప్పుడు. అంటే మీరు చాలా సునాయాసంగా యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు ద నెక్స్ట్ కంపెనీ, చాలా సీమ్లెస్లీ. ఓకే, ఇది నా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ 1 year తీసుకోవడానికి మెయిన్ రీజన్. అంటే మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అంటే ట్రైనింగ్ తర్వాత అలాంగ్ విత్ ద ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ మెయిన్లీ. ఓకే, ఈ ప్రాజెక్ట్స్ వచ్చేసి డైరెక్ట్ కాన్ఫరెన్స్కి తీసుకెళ్లే ప్రాజెక్ట్సే ఉంటాయన్నమాట. సో ఇది కొంచెం బిగ్గర్ టాపిక్, ఐ డోంట్ వాంట్ టు టెల్ ఇన్ ఎ వెరీ బిగ్ వే, దో ఇట్ ఈస్ ఎ లెంతీ వీడియో, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ సమ్ ఇన్పుట్స్ బేసికలీ. ఓకే, సో క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, తర్వాత కోడింగ్ స్కిల్స్ ఉంటుంది, తర్వాత టాస్క్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది, అసైన్మెంట్ ఉంటుంది. విత్ ఇన్ టైంలో మీరు కొంచెం అంటే ఒక అలవాటు చేయాలనేది నా ఉద్దేశం. సో దట్ మీరు జాబ్ జాయిన్ అయినప్పుడు కానీ ఇండిపెండెంట్గా ఏం స్ట్రగుల్ అవ్వకూడదు, ఇది ఒక ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు బాగా
ఉందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇట్ సీమ్స్ టు బి వెరీ ఇన్ఫర్మేటివ్ ఐ థాట్. సో మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో ఒకసారి కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో పెట్టండి, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, సో నేను మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.